ముందు చూసాం. భక్తులు ఎవరు చెప్పండి? భక్తులు ఎవరు? ప్రతి క్షణము మనల్ని మనం కడుక్కొని, శుద్ధి చేసుకొని, పరిశుద్ధపరచుకొని, పవిత్రపరచుకొని, మన చేతిలో నిర్దోషత్వం కనబడేటట్టుగా దేవుని వైపు చూస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బలిపీఠం దగ్గర దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ కనిపెడుతూ దైవ కార్యాలలో సాగిపోయే వారు భక్తులు. వారు భూమి మీద భక్తులు, వారు దేవునికి శ్రేష్ఠులు. అర్థమవుతుందా? శ్రేష్ఠులు ఎవరంటున్నారండి? లోకస్తులు మనల్ని అంటారండి. మన కలిగిన హోదాను బట్టి, మన కలిగిన ఘనతను బట్టి లోకస్తులు అంటారు. కానీ లోకం వేరు, దేవుడు వేరు. లోకస్తులు వేరు, దేవుడు వేరు. లోకము దేవుని బిడలారా, వావ్ ఎంత గొప్పడైపోయినవా నువ్వు, ఎంత గొప్పదాని అయిపోయినవమ్మా నువ్వు అని లోకస్తులు వావ్ 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 అని చప్పట్లు కొడతారు కదా. కానీ దేవుడు కొట్టాలి, మన